ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఆ బ్లాక్ డ్రాగన్ అరుణ్ ఇంకా మిగతా వాళ్ళందరి ముందుకు వస్తుంది. దాన్ని చూడగానే వాళ్ళందరూ కూడా చాలా షాక్ అవుతారు. వాళ్ళందరూ భయంతో వణికి పోతూ ఈ డ్రాగన్ ఇక్కడికి ఎలా వచ్చిందని ఆలోచిస్తుంటారు. అప్పుడే అరుణ్ ఆ ఫ్లోర్ బాస్ చనిపోయి ఉండటం గమనిస్తాడు. ఒకవేళ వాళ్ళు ఆ డ్రాగన్ ని దాటుకుని టెలిపోర్టేషన్ క్రిస్టల్ దగ్గరికి వెళ్తే అక్కడి నుండి ఎస్కేప్ అవ్వచ్చు. కానీ మిగతా వాళ్ళు ఎవరు కదలలేకపోతుంటారని అరుణ్ చూస్తాడు. ఎందుకంటే వాళ్ళు బాగా భయపడిపోయి ఉంటారు. అది చూసి అరుణ్ మనసులో ఇలా అనుకుంటాడు, నేను ఇక్కడ నుండి పారిపోతే బ్రతుకుతాను, కానీ మిగతా వాళ్ళందరూ చనిపోతారు. కానీ మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ కాపాడటమే నా బాధ్యత. అందుకే నేను ఆ బ్లాక్ డ్రాగన్ తో పోరాడతాను అని నిర్ణయించుకుంటాడు. డ్రాగన్ దృష్టి మళ్లించి వాళ్ళని పంపించే టైం దొరుకుతుందని అనుకోవడం కరెక్ట్ కాదని అరుణ్ కి తెలుసు. ఎందుకంటే ఆ డ్రాగన్ అలా జరగనివ్వదు. అందుకే అరుణ్ ఇలా అంటాడు, అందరూ బ్రతకాలంటే ఉన్న ఒకే ఒక్క దారి ఆ బ్లాక్ డ్రాగన్ ని ఓడించడమే. తర్వాత అరుణ్ గట్టిగా అరుస్తూ కొత్త వాళ్ళని కాపాడమని ఎస్కాట్స్ అందరికీ చెప్తాడు. దాంతో వాళ్ళందరూ తేరుకుంటారు. వెంటనే అక్కడ ఒక మ్యాజిక్ బ్యారియర్ ని క్రియేట్ చేస్తారు. అప్పుడే ఆ డ్రాగన్ వాళ్ళ మీద ఒక డేంజరస్ అటాక్ చేస్తుంది. అప్పుడు అరుణ్ ఇంపాక్ట్ యూజ్ చేయడంతో ఆ మ్యాజిక్ బ్యారియర్ డ్రాగన్ అటాక్ ని తట్టుకుంటుంది. దాంతో వాళ్ళందరూ బ్రతికిపోతారు. అది చూసి సల్మా మనసులో ఈ బ్యారియర్ సడన్ గా ఇంత స్ట్రాంగ్ గా ఎలా అయ్యింది, ఇది అరుణ్ ఏమైనా చేశాడా అని ఆలోచిస్తుంది. తర్వాత అరుణ్ ఆ డ్రాగన్ కంటి మీద ఒక నైఫ్ తో అటాక్ చేస్తాడు. అప్పుడు ఆ డ్రాగన్ కళ్ళు మూసుకుంటుంది. అరుణ్ ఆ ఛాన్స్ ని వాడుకుని ఇంపాక్ట్ ద్వారా దాని మెడ మీద అటాక్ చేస్తాడు. కానీ ఆ డ్రాగన్ కి దాని వల్ల ఏమీ కాదని మనకు అర్థమవుతుంది. అప్పుడు సల్మా అరుణ్ ని నువ్వు బానే ఉన్నావా అని అడుగుతుంది. దానికి తను నేను బానే ఉన్నాను, నువ్వు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉండు, డ్రాగన్ సంగతి నేను చూసుకుంటాను అని చెప్తాడు. తర్వాత అరుణ్ ఒక నెక్లెస్ వేసుకుంటాడు. ఆ డ్రాగన్ చేసే ఫైర్ అటాక్ నుండి తప్పించుకుంటూ దాన్ని అందరికి దూరంగా తీసుకెళ్తుంటాడు. అప్పుడు ఆ డ్రాగన్ అరుణ్ మీదకి ఫైర్ బాల్స్ విసురుతుంది. వెంటనే అరుణ్ తన సొంత మ్యాజిక్ అయిన అతను ఒక రిఫ్లెక్టివ్ వాల్ వాడతాడు. దాంతో ఫైర్ బాల్ వెనక్కి తిరిగి డ్రాగన్ కే తగిలింది. కానీ దాని వల్ల డ్రాగన్ కు పెద్దగా దెబ్బ తగలలేదని అరుణ్ గ్రహించాడు. నేను రిస్క్ తీసుకోవాల్సిందే అని అనుకుంటాడు. ఆ తర్వాత అరుణ్ తన స్టేటస్ ని బూస్ట్ చేసుకుంటాడు. దాని వల్ల తన స్టాట్స్ అన్ని పెరుగుతాయి. అది చూసి సల్మా మనసులో ఇలా అనుకుంటుంది, కానీ అరుణ్ చేసే సపోర్ట్ మ్యాజిక్ స్టాట్స్ ని కేవలం డబుల్ మాత్రమే చేయగలదు, అది సరిపోదు కదా, మరి నేను అతనికి హెల్ప్ చేయాలా అని ఆలోచిస్తుంది. అప్పుడు అరుణ్ తన స్టాట్స్ ని డబుల్ చేసుకుంటాడు. ఆ తర్వాత తన స్టాట్స్ ని ట్రిపుల్ చేసుకుంటాడు. ఆపై 4 టైమ్స్ వరకు పెంచుకుంటాడు. ఇలాగే పదే పదే తన స్టాట్స్ ని పెంచుకుంటూ 5 టైమ్స్ వరకు బూస్ట్ చేసుకుంటాడు. ఇది చూసి ఆశ్చర్యపోతూ సల్మా మనసులో ఇది ఇంపాసిబుల్ అని అనుకుంటుంది. ఒకే స్పెల్ ని పదే పదే కాస్ట్ చేయలేవు, అది నీ టైం లిమిట్ ని రీసెట్ చేస్తుంది, అంటే అది పాత స్పెల్ ని క్యాన్సిల్ చేసేస్తుంది అని అనుకుంటుంది. అప్పుడు ఆ డ్రాగన్ తన తోకతో అరుణ్ ని అటాక్ చేస్తుంది. కానీ అరుణ్ చాలా వేగంగా దాన్ని తప్పించుకుని వెనుక ఉన్న గోడను పట్టుకుని వేలాడతాడు. అది చూసి సల్మా మనసులో ఇలా అనుకుంటుంది, ఇది సాధారణ సపోర్ట్ మ్యాజిక్ కాదు, తన సొంత స్పెల్లా ఇంకెన్ని శక్తులు దాచాడు అని ఆమె ఆలోచిస్తుంది. తన స్టాట్స్ ని 5 రెట్లు పెంచుకున్న తర్వాత చూస్తే దీని వల్ల అరుణ్ స్టాట్స్ 32 రెట్లు పెరుగుతాయి. కానీ అతను దాన్ని ఎక్కువసేపు వాడలేడు. ఆ తర్వాత అరుణ్ ఆ డ్రాగన్ పైకి దూకగా అది అతనిపై దాడి చేస్తుంది. అప్పుడు అరుణ్ దాన్ని డాట్ చేసి గాలిలోకి ఎగురుతాడు. ఆ డ్రాగన్ గాలిలోనే అతని మీద అటాక్ చేయబోతుంది. కానీ అప్పుడే అరుణ్ గాలిలో రాయి లాంటిది ఏదో క్రియేట్ చేస్తాడు. దాని మీద అతను ల్యాండ్ అవుతాడు. అలా ల్యాండ్ అయ్యాక అది తన స్పెషల్ అబిలిటీ అని అరుణ్ మనకు చెప్తాడు. మనుషుల దగ్గర ఉండే ఇలాంటి స్పెషల్ అబిలిటీస్ చాలా రేర్ అని అరుణ్ మనకు వివరిస్తాడు. ఆ తర్వాత అతను మనకి ఏం చెప్తాడు అంటే తన స్పెషల్ అబిలిటీ పేరు మ్యాజిక్ కన్వర్జెన్స్ అని. తను మ్యాజిక్ ని అంతా ఒక చోటు చేర్చి దాన్ని మెటీరియలైజ్ చేయగలని చెప్తాడు. ఆలివర్ దగ్గర కూడా ఇదే అబిలిటీ ఉందని, దీన్ని అతను అటాక్స్ లో వాడతాడని చెప్తాడు. తర్వాత అరుణ్ తన స్వోర్డ్ యొక్క షార్ప్నెస్ ని డ్యూరబిలిటీని పెంచుకోవడం మనం చూస్తాం. ఆ తర్వాత అతను ఇంపాక్ట్ ని యూజ్ చేసి తన స్వోర్డ్ తో ఆ డ్రాగన్ మీద అటాక్ చేస్తాడు. అప్పుడు మనం ఏం చూస్తామంటే ఆ దెబ్బకి డ్రాగన్ కి బాగా తగిలి అది కింద పడిపోతుంది. కానీ ఆ తర్వాత అరుణ్ పరిస్థితి కూడా చాలా దారుణంగా తయారవుతుంది. అది చూసి సల్మా తను అతనికి హెల్ప్ చేయాలని అనుకుంటుంది. కానీ సిల్వర్ ర్యాబిట్ లోని స్ట్రాంగెస్ట్ మెంబర్స్ కూడా ఆ డ్రాగన్ ముందు ఏమీ చేయలేకపోయారు. మరి నేనేం చేయగలను అని తన మనసులో అనుకుంటుంది. అప్పుడు ఆ డ్రాగన్ చుట్టూ ఒక పర్పుల్ ఆరా రావడం మనం చూస్తాం. ఆ డ్రాగన్ దాంతో అరుణ్ మీద అటాక్ చేస్తుంది. అరుణ్ ఆ అటాక్స్ నుండి తప్పించుకుంటూ ఉంటాడు. కానీ ఒక దెబ్బ అతనికి తగులుతుంది. అప్పుడే సీన్ మారిపోతుంది. మనం అరుణ్ చిన్నప్పటి సీన్ చూస్తాం. మొదట అరుణ్, ఆలివర్, లూనా తమ అందమైన ప్రశాంతమైన ఊరిలో ఆడుకుంటూ కనిపిస్తారు. అయితే ఆ తర్వాత సీన్ లో ఆ ఊరంతా నాశనమైపోయి ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోయి ఉంటారు. వాళ్ళు ట్రైనింగ్ చేస్తున్న సమయంలో దొంగలు వాళ్ళ ఊరి మీద అటాక్ చేశారని అరుణ్ మనకు చెప్తాడు. అప్పుడు ఆలివర్ మరియు అరుణ్ ఇద్దరు కూడా ఆ పరిస్థితి చూసి ఏడవడం మొదలు పెడతారు. ఆ తర్వాత ఎవరు తమ నుండి ఏది లాక్కోకుండా ఉండాలని, తాము ఇష్టపడే వాళ్ళని కాపాడుకోవాలని ఇద్దరు కలిసి బాగా
స్ట్రాంగ్ అవ్వాలని డిసైడ్ అవుతారు, దాన్ని ప్రొటెక్ట్ చేయగలుగుతారు. తర్వాత మనం ప్రెసెంట్ మూమెంట్ సీన్ చూస్తాం. ఆ అటాక్ వల్ల అతనికి పెద్దగా ఏమీ అవ్వదు, అతను ఫైట్ కోసం రెడీగా ఉంటాడు. అప్పుడు సల్మా మనకు చెప్తుంది, ఈ డ్రాగన్ పర్పుల్ మిస్ట్ ని వెపన్ గా మార్చి దాంతో అటాక్ చేసినప్పుడు అది దాని స్ట్రాంగెస్ట్ అటాక్ అని చెప్తుంది. అప్పుడు అరుణ్ అది కూడా మ్యాజికల్ కన్వర్జెన్స్ లాంటిదే అని, డ్రాగన్ దాంతో అన్ని డైరెక్షన్స్ నుండి అది దాడి చేయగలదని అతను చెప్పాడు. గతంలో బ్లాక్ డ్రాగన్ ను ఓడించినప్పుడు అది పర్పుల్ మిస్ట్ ను చాలా రకాలుగా వాడింది, అంటే అది ఇంకా సీరియస్ గా లేదని అర్థం. తర్వాత చూద్దాం, అరుణ్ ఆ అటాక్స్ అన్ని నుండి తప్పుకుంటూ ఒక ఫైర్ బాల్ తో దాని మీద అటాక్ చేస్తాడు. తర్వాత తన స్వోర్డ్ తో కూడా ఆ డ్రాగన్ ని కొడతాడు, కానీ దానికి ఏమీ అవ్వదు. కానీ అప్పుడే అరుణ్ ముందు పర్పుల్ రంగు ఆయుధాలు కనిపించగా అరుణ్ వాటిని తన కత్తితో నాశనం చేస్తాడు. దాడులు కొనసాగడంతో రాతి గోడను అడ్డుపెట్టి తప్పించుకుంటాడు. కానీ అప్పుడే వెనక నుండి ఒక అటాక్ వచ్చి అతనికి తగలబోతుంది, కానీ అక్కడ ట్రాప్ స్పెల్ ఉండటం వల్ల ఒక రిఫ్లెక్టివ్ బాల్ వచ్చి ఆ అటాక్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. తర్వాత మనం అరుణ్ డ్రాగన్ తో పోరాడటానికి చాలా కష్టపడ్డాడు. గతసారి పర్పుల్ మిస్ట్ ను ఆపడానికి డెరిక్ లోనా ఎనెలీ సహాయం చేశారు. గతంలో ఆలివర్ డివైన్ ఫ్లాష్ తో లాస్ట్ అటాక్ చేసేవాడు, కానీ ఈసారి అరుణ్ ఆ పనులన్నీ తనే స్వయంగా చేయాల్సి వస్తోంది. అయినా సరే అరుణ్ నేను ఇది ఎలాగైనా చేసి తీరుతాను అని అనుకుంటాడు. నేను ఆ డ్రాగన్ ని ఎలాగైనా ఓడిస్తాను అని చెప్పి చాలా వేగంగా వెళ్లి దానిపై వరుసగా అటాక్స్ చేస్తాడు. యాక్టివ్ డిఫెన్స్ ని వాడుతూ ఆ డ్రాగన్ అటాక్స్ నుండి తప్పించుకుంటాడు. ఆ తర్వాత మనం చూస్తే అక్కడ అరుణ్ ఒకేసారి చాలా రకాల స్పెల్స్ తో ఆ డ్రాగన్ పై అటాక్ చేస్తాడు. ఇంతటితో నీకు ఏమీ కాదని నాకు బాగా తెలుసు, అందుకే నీకోసం ఇంకో స్పెల్ రెడీ చేశాను అని ఆ డ్రాగన్ తో అంటాడు. అదేంటంటే రేజ్ అండ్ రిపీట్. దీని వల్ల అరుణ్ వేసిన పాత స్పెల్స్ చుట్టూ ఉన్న మ్యాజిక్ ని గ్రహించి ఆ డ్రాగన్ పై మళ్ళీ ఎక్కువ పవర్ తో దాడి చేస్తాయి. ఇది కూడా అతని ఒక ఒరిజినల్ స్పెల్. అప్పుడు అరుణ్ బ్లాక్ డ్రాగన్ నువ్వు చాలా స్ట్రాంగ్, కానీ నేను హీరోస్ పార్టీలో ఉన్నప్పుడు ఫైనల్ అటాక్ చేయడానికి మా దగ్గర ఇంకో అటాకర్ కూడా ఉండేవాడు అని అంటాడు. అప్పుడు అరుణ్ అక్కడ కన్వర్జెన్స్ చేయగానే అతని స్వర్డ్ మొత్తం బ్లాక్ కలర్ లోకి మారిపోతుంది. సరిగ్గా అప్పుడే ఆ డ్రాగన్ ఫైర్ బాల్ తో అటాక్ చేయగా అరుణ్ డివైన్ ఫ్లాష్ తో దాన్ని ఎదుర్కొని మళ్ళీ అటాక్ చేస్తాడు. అతను ఇంపాక్ట్ ని కూడా యూజ్ చేయడంతో ఆ అటాక్ ఫైర్ బాల్ ని నాశనం చేస్తూ నేరుగా వెళ్లి డ్రాగన్ తగులుతుంది. కానీ ఆ బ్లాక్ డ్రాగన్ ఆ దెబ్బని తన తోకతో ఆపుతుంది. దానివల్ల దాని తోక రెండు ముక్కలవుతుంది, కానీ అది బతికిపోతుంది. ఆ తర్వాత ఆ బ్లాక్ డ్రాగన్ మళ్ళీ ఆ పర్పుల్ వెపన్స్ తో అటాక్ చేయగా అరుణ్ వాటిని తప్పించుకుంటూ ఉంటాడు. కానీ సరిగ్గా అప్పుడే బఫ్స్ అయిపోతాయి. అది చూసి సల్మా అతనికి బూస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది, కానీ ఆమె స్పెల్ వర్క్ అవ్వదు. అప్పుడు అరుణ్ నాకు నీ బఫ్స్ అస్సలు అవసరం లేదు అని ఆమెతో గట్టిగా చెప్తాడు. నాకు అవి అలవాటు లేవు, వాటి వల్ల నేను సరిగ్గా ఫైట్ చేయలేను అని అంటాడు. అది విని సల్మా నా స్పెల్ ని అరుణ్ ఆపాడా అని మనసులో అనుకుంటుంది. తర్వాత అరుణ్ తనని తాను 5 రెట్లు బూస్ట్ చేసుకుని థండర్ షాక్ మరియు ఇంపాక్ట్ ని వాడుతూ ఆ డ్రాగన్ పై అటాక్ చేస్తాడు. దానివల్ల ఆ డ్రాగన్ కింద పడిపోతుంది, కానీ అది మళ్ళీ లేస్తుంది. అప్పుడే మనం అక్కడ చూస్తే అరుణ్ యొక్క కత్తి విరిగిపోతుంది, అతని పరిస్థితి దారుణంగా మారుతుంది. అప్పుడు అరుణ్ స్పెల్ రెస్ట్రిక్షన్ వాడటంతో అతని దగ్గర చాలా మ్యాజికల్ ఎనర్జీ చేరడం మొదలవుతుంది. దానితో అక్కడ ఒక పెద్ద ఖడ్గం ఏర్పడుతుంది. ప్రభావం లేకపోయినా ఆ ఖడ్గం శక్తి స్పెషల్ ర్యాంక్ స్పెల్ కన్నా ఎక్కువని అరుణ్ చెప్తాడు. అప్పుడు ఆ డ్రాగన్ మళ్ళీ అరుణ్ పైకి వస్తుంది, పర్పుల్ వెపన్స్ తో అటాక్ చేస్తుంది. అరుణ్ చాలా రిఫ్లెక్టివ్ వాల్స్ క్రియేట్ చేసి వాటిపై నుండి జంప్ చేస్తూ తప్పించుకుంటాడు. అలా ఆ డ్రాగన్ పైకి చేరుకుని కిందకు పడుతున్న సమయంలో తన యొక్క వెయిట్ ని పెంచుకుంటాడు. దాని వల్ల అతను చాలా వేగంగా కిందకు పడతాడు. డ్రాగన్ ఫైర్ బాల్ తో అటాక్ చేసిన అరుణ్ ఇంపాక్ట్ ని వాడుతూ ఫుల్ మొమెంటం తో తన స్వర్డ్ తో దానిపైకి దూకుతాడు. ఆ డ్రాగన్ పై చాలా డేంజరస్ అటాక్ చేయడంతో అది చనిపోతుంది. అరుణ్ గెలుస్తాడు. ఇది చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఇంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది ది జాక్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ పార్టీ ఆఫ్ నన్ ఎపిసోడ్ 6. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. నేను మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.